ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. పునరుద్ధానపు దీవెనలు ప్రకటిస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి 2025 సంవత్సరంలో జనవరి నెల 12వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు ఆదివారం. యేసయ్య మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవము గల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో ఈరోజు దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో నుండి మన పనుల భారము ఆయన మీద మోపినప్పుడు ఆయన మన ఉద్దేశములు సఫలపరుస్తానని వాగ్దానం ఇస్తున్నారు. భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తికి ఉదయం మొదలుకొని రాత్రి పండుకునే వరకు అనేకమైన ఆలోచనలు, ఉద్దేశములు కలిగి ఉంటారు. ఈ ఉద్దేశములు సఫలపరచబడాలంటే, సఫలం కావాలంటే మానవ ప్రయత్నంతో పాటు దైవ సహాయం కూడా చాలా అవసరం. మన ఉద్దేశములన్నీ సఫలం కావాలంటే మానవ ప్రయత్నంతో పాటు దేవుని సహాయం, దైవ సహాయం కూడా మనకు కావాలి. ఆయన సహాయం కోరుకుంటే ఖచ్చితంగా మన ఉద్దేశములన్నీ సఫలమవుతాయి. కనుక ఈరోజు ఆదివారం ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధికి వెళ్ళండి. మీ భారం ఆయన మీద మోపండి. మీ ఉద్దేశములన్నిటినీ దేవుడు సఫలం చేస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, వందనాలు. ఈ నూతన విశ్రాంతి దినమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ పునరుద్ధానపు దీవెనలతో మమ్మల్ని నింపండి. మా సమస్త పాప దోషములన్నీ క్షమించి కొట్టివేయండి. మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యెరూషలేమునకు క్షేమమును ప్రకటిస్తున్నాం. మా కుటుంబాలలో శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం, ఆనందము కలుగునుగాక. ఈ పునరుద్ధానపు ఆశీర్వాదాలు మా అందరికీ దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.